ఇప్పటివరకు అయితే మనం డివిజిబిలిటీ రూల్స్ చెప్పుకున్నాం, యాజ్ వెల్ యాజ్ సమ్ బేసిక్స్ కాన్సెప్ట్ లైక్ ట్విన్ నెంబర్స్, ట్విన్ ప్రైమ్స్ అంటే ఏంటి, కో ప్రైమ్స్ అంటే ఏంటి, న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్, అట్లా బేసిక్ కాన్సెప్ట్ చెప్పుకున్నాం. సో దట్ మనం ఫర్దర్గా ముందుకెళ్ళడానికి, ఇంకా టాపిక్స్ ఫర్దర్గా చెప్తున్నప్పుడు యూజ్ అవ్వడానికి. సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే, మనం స్టార్ట్ చేసే టాపిక్స్లో ఇది ఫస్ట్ టాపిక్ ఏంటంటే హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం. సో హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం రెండు చాలా ఈజీగా ఉంటాయి. సో యూ కెన్ ఫాలో దెమ్ ఈజీలీ. సో ఫస్ట్ బిఫోర్ దట్ మనం ఏం చూడాలంటే ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్ గురించి చూద్దాం. సో ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్ అంటే ఏంటంటే, ఇఫ్ సపోజ్ ఒక నంబర్ తీసుకుందాం, 2 నంబర్స్ ఎక్స్ కామా వై తీసుకున్నాం అనుకోండి. ఇఫ్ ఎక్స్ డివైడ్స్ వై పర్ఫెక్ట్లీ, దెన్ ఎక్స్ ఏమవుతుందంటే ఇక్కడ ఎక్స్ ఈజ్ ఏ ఫ్యాక్టర్ అంటాం. వేరాజ్ వై ఏమవుతుందంటే మల్టిపుల్ అవుతుంది, మల్టిపుల్ ఆఫ్ ఎక్స్, ఫ్యాక్టర్ ఆఫ్ వై. ఎలా చెప్పొచ్చు అంటే, ఈ సపోజ్ ఎక్స్ వై అనే 2 నంబర్స్ అనుకోండి. 2 నంబర్స్లో ఎక్స్ డివైడ్స్ వై పర్ఫెక్ట్లీ, దెన్ ఎక్స్ ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ వై అండ్ వై ఈజ్ ఎ మల్టిపుల్ ఆఫ్ ఎక్స్. ఎగ్జాంపుల్ ఏంటంటే, సపోజ్ 2 and 6 తీసుకోండి. ఇక్కడ 6ని 2తో డివైడ్ చేసామనుకోండి, మనకి ఎంత వస్తుంది? 2 3 6, దట్ విల్ గివ్ యూ 0. సో 2 అనేది 6తో డివైడ్ చేసినప్పుడు క్వశ్చన్ 3 వస్తుంది, పర్ఫెక్ట్ డివైడ్ అవుతుంది. ఇక్కడ మనం ఒకటి అబ్జర్వ్ చేస్తే 2 అనేది 2 టేబుల్లో 6 వస్తుంది. సో 2 మల్టిప్లై చేస్తున్నాం, 2 1 2, 2 3 6 అలా వస్తుంది కదా. 2 1 2, 2 2 4, 2 3 6, 2 4 8, అలా 2 టేబుల్లో వచ్చే నెంబర్స్ ఉంటాయి కదా, అవన్నీ ఏంటి? మల్టిపుల్స్ ఉన్నట్టు. 2కు ఒక నెంబర్ మల్టిప్లై చేయడం వల్ల వస్తున్న వాల్యూస్ ఉంటాయి కదా, సో అవన్నీ ఏంటి? 2 మల్టిపుల్స్. సో ఇక్కడ 6కి 2 అనేది ఒక 6 అనేది 2కి ఒక మల్టిపుల్, అలానే చెప్తున్నాను. అట్ ద సేమ్ టైం 6కి 2 అనేది ఒక ఫ్యాక్టర్. ఎందుకు ఫ్యాక్టర్ అంటే ఏంటి? ఒకవేళ ఏదైనా నంబరు మనకి ఇప్పుడు సపోజ్ 6 ఉంది, 2 టేబుల్లో వచ్చింది అనుకో, 2 అనేది ఒక ఫ్యాక్టర్ అవుతుంది అన్నట్టు. ఏ టేబుల్లో అయితే ఆ నెంబర్ డివైడ్ అవుతుందో దట్ ఈస్ ఎ ఫ్యాక్టర్. ఇప్పుడు 10 ఉంది, 2 టేబుల్లో 10 వస్తుంది, సో 2 ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ 10. యాజ్ వెల్ యాజ్ 10 ఈజ్ ఎ మల్టిపుల్ ఆఫ్ 2, ఎందుకంటే 2 తోటి సమ్ నెంబర్ని మల్టిప్లై చేస్తే మనకు 10 వస్తుంది. సో మల్టిపుల్స్ అన్నింటిలో 10 పక్కా ఉంటుంది కాబట్టి అలా చెప్తున్నాం అంట. సో ఇక్కడ సింపుల్, 2 and 6 2 నంబర్స్ ఉన్నాయి. సో 2 టేబుల్లో 6 వస్తుంది కాబట్టి, సో 6 అనేది 2కి మల్టిపుల్ అవుతుంది. 2ని సమ్ నెంబర్ తోటి మల్టిప్లై చేస్తే 6 వస్తుంది. అలానే 6 2 టేబుల్లో వస్తుంది కాబట్టి 6 డివైడ్ అవుతుంది కాబట్టి పర్ఫెక్ట్గా 2 అనేది ఫ్యాక్టర్ అవుతుంది. సో దట్స్ సింపుల్. ఏంటి? 2 నంబర్స్ ఉన్నాయి. ఇఫ్ ఎక్స్ డివైడ్స్ వై పర్ఫెక్ట్లీ, రిమైండర్ 0 వచ్చిందంటే పర్ఫెక్ట్గా డివైడ్ అయింది అని అర్థం. సో అలా డివైడ్ చేస్తే అప్పుడు ఎక్స్ని ఏమనొచ్చానంటే ఫ్యాక్టర్ ఆఫ్ వై అనొచ్చు, అండ్ వైని ఏమనొచ్చానంటే మల్టిపుల్ ఆఫ్ ఎక్స్ అనొచ్చు. ఓకే, సో హోప్ ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్ అంటే ఏంటనే క్లారిటీ వచ్చింది అనుకుంటా. సో ఈ కాన్సెప్ట్ పైనే, ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్ పైనే మనకి హెచ్సిఎఫ్ ఉంటుంది, అండ్ నెక్స్ట్ ఎల్సిఎం కూడా ఉంటుంది అన్నట్టు. సో హెచ్సిఎఫ్ అంటే ఏంటంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటాం, దీని ఫుల్ ఫామ్. దీన్ని కొంతమంది జీసీడీ అంటారు, ఆర్ జీసీఎం అంటారు. జీసీడీ అంటే ఏంటంటే గ్రేటెస్ట్ కామన్ డివైజర్ అనొచ్చు, ఆర్ గ్రేటెస్ట్ కామన్ మెజర్ అనొచ్చు. సో ఈ మూడు సేమ్ అన్నట్టు. సో నేమ్స్ డిఫరెంట్ ఉండొచ్చు, బట్ సేమ్ కాన్సెప్ట్. క్లియర్? సో ఇక్కడ ఫస్ట్ ఈ హెచ్సిఎఫ్ అంటే ఏంటో చూద్దాం. హెచ్సిఎఫ్ అంటే ఇప్పుడు ఒక 2 నంబర్స్ ఉన్నాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్గా మీకు ఒక వాల్యూ తీసుకుంటాను. సపోజ్ 2 నంబర్స్ తీసుకుందాం. ఏంటి? 20 యాజ్ వెల్ యాజ్ 16 తీసుకుందాం. ఓకే, మీకు హెచ్సిఎఫ్ అనే కాన్సెప్ట్ అర్థం చేయడానికి నేను 2 నంబర్స్ తీసుకున్నాను. ఇక్కడ 20 16 2 నంబర్స్ తీసుకున్నాం. సో మీరు అబ్జర్వ్ చేస్తే 20 16 ఏ టేబుల్ వస్తుందో ఒకసారి రాసుకుందాం. ఓకే, సో 20కి వచ్చేసరికి 1 టేబుల్లో వస్తుంది, 1 20s are 20. 2 టేబుల్లో వస్తుంది, 2 10s are 20. 3 టేబుల్లో 3 6 18, 3 7s are 21 రాదు. 4 టేబుల్లో వస్తుంది, 4 5s are 20. 5 టేబుల్లో వస్తుంది, 5 4s are 20.
సో 4 టేబుల్ 5 టేబుల్ రెండు రాసుకున్నాను. 6లో వస్తుంది రాదు, 7లో రాదు, 8లో రాదు, 9లో రాదు, 10లో వస్తుంది. దెన్ నెక్స్ట్ 20 టేబుల్ వస్తుంది. సో ఇవన్నీ ఏంటి, ఇన్ని టేబుల్స్లో 20 వస్తుంది అంటే ఇవన్నీ ఏంటి ఫ్యాక్టర్స్, ఫ్యాక్టర్స్. ఓకే, అలానే 16 కూడా రాసుకుందాం. 16కి 1లో వస్తుంది, 2లో వస్తుంది 16, 3లో రాదు, 4లో వస్తుంది, 5లో రాదు, 6లో రాదు, 7లో రాదు, 8లో వస్తుంది, మళ్ళీ 8 to the 16, 9లో రాదు, 10లో రాదు, 16 టేబుల్లో వస్తుంది. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఈ రెండింటికి ఇది కూడా ఫ్యాక్టర్స్, ఇవి ఫ్యాక్టర్స్. ఒకటేమో 20కి ఫ్యాక్టర్స్, ఇంకొకటేమో 16కి ఫ్యాక్టర్స్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ ఫ్యాక్టర్స్. ఇక్కడ మనం ఏం చెప్పాం, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అన్నాం. కామన్ ఫ్యాక్టర్ ఫస్ట్ ఫ్యాక్టర్స్లో కామన్ ఉన్నాయి చూద్దాం. కామన్ ఉన్నాయంటే 1 కామన్ ఉంది, 2 కామన్ ఉంది, ఇంకొకటి 4 కామన్ ఉంది. సో ఎన్ని కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, 3 కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఇక్కడ మనం ఏం చెప్తున్నాం, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటున్నాం. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే హైయెస్ట్ ఏది ఇందులో, 4 అనేది హైయెస్ట్. సో దట్ మీన్స్ ఇప్పుడు రాసుకున్న ఫ్యాక్టర్స్లో 4 అనేది హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఏ టేబుల్లో అయితే ఈ 2 నెంబర్స్ వస్తాయో అది హైయెస్ట్ నెంబర్ అవుతుంది. దాన్ని ఏమంటాం అంటే హెచ్సిఎఫ్ అంటాం. ఈ ఎగ్జాంపుల్లో 20 and 16కి ఫ్యాక్టర్స్లో ఇప్పుడు 4 అనేది కామన్ ఉంది, 2 ఉంది, 1 ఉంది కామన్, బట్ హైయెస్ట్ ఏది 4. సో 4 ఈజ్ హెచ్సిఎఫ్ ఆఫ్ 20 and 16. సో ఇలా హెచ్సిఎఫ్ కాన్సెప్ట్ యూజ్ అవుతుంది అన్నట్టు. ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే ఇన్ ఫ్యూచర్ మనం క్యాలిక్యులేషన్ చేసినప్పుడు దీని బేస్డ్ చాలా రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. అవి కూడా నేను ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేస్తాను ఎట్ ద ఎండ్ ఆఫ్ దిస్ టాపిక్. ఈ టాపిక్ ఎండ్లో నేను డిస్కస్ చేస్తాను. బట్ నౌ ఏంటంటే 20కి 16కి హెచ్సిఎఫ్ ఎలా ఫైండ్ అవుట్ చేయడమో ఇది కాన్సెప్ట్ అన్నట్టు. బేసిక్గా హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే ఏంటంటే కామన్ ఫ్యాక్టర్స్లో విచ్ ఈజ్ ద హైయెస్ట్, దాన్ని హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటారు. సో బేసిక్గా హెచ్సిఎఫ్ కనుక్కోవడానికి 2 మెథడ్స్ ఉంటాయి మనకి. ఒకటేమో ఫ్యాక్టరైజేషన్ మెథడ్, ఇంకోటేమో డివిజన్ మెథడ్. సో ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అంటే ఏంటి, డివిజన్ మెథడ్ అంటే ఏంటి, నేను క్లియర్గా చెప్తాను. సో ఈ 2 కాన్సెప్ట్స్ ఇండివిజువల్గా అడగొచ్చు. సపోజ్ స్కూల్ లెవెల్లో అయితే బేసిక్గా 2 నెంబర్స్ ఇచ్చి ఫైండ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ ది 2 నెంబర్స్ యూజింగ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ స్పెసిఫిక్గా మెన్షన్ చేయొచ్చు, ఆర్ డివిజన్ మెన్షన్ చేయొచ్చు. ఆర్ ఇఫ్ మీరు కనుక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయితే యూ షుడ్ బి ఏబుల్ టు సాల్వ్ ఈజీలీ. ఈ 2 నెంబర్లు ఇచ్చి హెచ్సిఎఫ్ ఫైండ్ చేయడం ఎలా, అండ్ 2 నెంబర్స్ కాకుండా 3 నెంబర్స్ ఇచ్చారనుకోండి, 4 నెంబర్స్ ఇచ్చారనుకోండి. సో కాన్సెప్ట్ ఈజ్ సింపుల్, అన్ని ఫ్యాక్టర్స్ రాసుకోవాలి, మ్యాక్సిమం ఫ్యాక్టర్ ఏదో తీయాలి అంతే. బట్ 2 నెంబర్స్కి ఇస్తే ఎలా చేయాలి, 3 నెంబర్స్కి ఇట్లా ఇస్తే ఎలా చేయాలి, సో అది కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో కమింగ్ టు ఫ్యాక్టరైజేషన్ మెథడ్. హెచ్సిఎఫ్లో 2 మెథడ్స్ ఉంటాయని చెప్పాను కదా, ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యాజ్ వెల్ as డివిజన్ మెథడ్. సో హెచ్సిఎఫ్లో ఫస్ట్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చూద్దాం. సేమ్ ప్రీవియస్ ఎగ్జాంపుల్ 16,20 చూసాం కదా, సో ఇక్కడ కూడా 16,20 రెండింటికి సేమ్ ఆన్సర్ రావాలి. డిఫరెంట్ మెథడ్స్, 2 మెథడ్స్ మీకు ఈజీగా ఉంటుందని పక్కన వేసాను. సో లెట్స్ సీ. సో ఫస్ట్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఏంటంటే, ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో ద నేమ్ ఇట్ సెల్ఫ్ తెలుసు ఏంటంటే ఫ్యాక్టరైజేషన్ అంటే ఫ్యాక్టర్స్ రిలేటెడ్ అని చెప్పొచ్చు. సో ఫస్ట్ 16కి ఫ్యాక్టర్స్ రాయాలి. 16కి ఫ్యాక్టర్స్ ఏం రాయాలంటే 16 ఫ్యాక్టర్స్ రాయాలి. 16 ఫ్యాక్టర్స్ ఎలా రాయాలి, సో ఈ ఫ్యాక్టరైజేషన్ ఎలా రాస్తామంటే, సో దిస్ కెన్ బి కాల్డ్ అస్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆర్ ఫ్యాక్టరైజేషన్ అంటాం, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అని చెప్పొచ్చు. సో 16 ఎలా రాస్తామంటే, సో దీన్ని ఎలా రాయొచ్చు, 2 into 8 రాయొచ్చు. 2 8 16. సో 8ని స్ప్లిట్ చేసాం అనుకో, 2 into 8ని స్ప్లిట్ చేస్తే 2 into 4. అలానే 4ని స్ప్లిట్ చేసాం అనుకో, 2 into 2 into 2 into 2. సో ఇది ఏమని రాయొచ్చు, 2 into 2 into 2 into 2 అంటే 2 power 4 అని రాయొచ్చు. క్లియర్. 16కి అలానే 20కి కూడా రాసాం అనుకో, 2 into 10 రాయొచ్చు. సో 2 into 5, 2 into 2 into 5. So this will be 2 power 4 into 5. So both the cases నేను లాస్ట్కి చెప్తాను, 16 and 20. ఇక్కడ చూసుకుంటే ఇది 20కి, ఇది 16కి. క్లియర్. సో ఇలా ప్రైమ్ ఫ్యాక్టర్స్గా రాసుకొని ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఏంటంటే, సో ఫస్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్లో రాసుకోవాలి. ఇది 2 power 4 into 5 చేస్తే 20 వస్తుంది. 2 power 2 ఇక్కడ 2 ఉన్నాయి కదా, సో 2 square into 5 అంటే 10 వస్తుంది. 2 power 4 అంటే 16 వస్తుంది. సో ఫస్ట్ రాసుకోవాలి ఇక్కడ 16కి 2 power 4, 20కి 2 square into
5. సో ఇక్కడ 5 పవర్ లేదు. సో లేనప్పుడు ఏం చేస్తామంటే మనం కన్ఫ్యూజన్ పోవడానికి 5 పవర్ 0 పెట్టుకుంటాం. 5 పవర్ 0 అంటే ఏమవుతుంది 1 అవుతుంది. సో ఇక్కడ ఏం చేస్తామంటే ఇందులో 5లో 0 హైయెస్టా 1 హైయెస్టా అది చూసుకోవాలి. అట్ సేమ్ టైం 2లో ఏది హైయెస్ట్ చూసుకోవాలి, ఏది లోయెస్ట్ చూసుకోవాలి. ఇక్కడ కామన్గా ఉన్న నెంబర్ తీసుకోవాలి. కామన్గా అంటే ఇప్పుడు 5 ఇక్కడ ఉంది, బట్ ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 1 ఉంది. సో రెండిట్లలో కామన్గా లేదు. అంటే ఇక్కడ 5 పవర్ 1 ఉంది అనుకోండి, ఇక్కడ 5 పవర్ 1 ఉంది అనుకోండి, 1 5 కామన్ ఉంది కాబట్టి తీసుకోవచ్చు. ఇక్కడ 0 5సే ఉన్నాయి కాబట్టి 5 తీసుకోవడానికి వీలు లేదంట. వేరాజ్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ 2s ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి. అంటే 2s కామన్గా ఉన్నాయి అన్నట్టు. ఇక్కడ 2 పవర్ 2 అంటే 2s ఎన్ని మల్టిప్లై అవుతున్నాయి, 2 మల్టిప్లై అవుతున్నాయి. 2 పవర్ 4 అంటే 1 2 3 4 మల్టిప్లై అవుతున్నాయి. అంటే ఇక్కడ ఎన్ని కామన్ ఉన్నాయి, 2s కామన్ ఉన్నాయి. అంటే 2 పవర్ 2 అనేది కామన్ తీసుకోవచ్చు. సో ఇక్కడ హెచ్సిఎఫ్ కామన్ ఫ్యాక్టర్ ఎంత అవుతుంది, 2 పవర్ 2 అవుతుంది అన్నట్టు. వేరాజ్ 5కి వచ్చేసరికి ఇక్కడ 5s లేవు మొత్తానికి, బట్ ఇక్కడ ఒక 5 ఉంది. ఓకే, సో ఇక్కడ కామన్ లేదు కాబట్టి 5 మొత్తానికి తీసుకోవట్లేదు. జస్ట్ కన్ఫ్యూజన్ అవాయిడ్ చేయడానికి 5s మొత్తానికే లేవు అనకుండా కన్ఫ్యూజన్ అవాయిడ్ చేయడానికి 5 పవర్ 0 అని పెట్టుకున్నా. దిస్ వాల్యూ విల్ బి ఈక్వల్ టు 1. 5 ఎనీథింగ్ పవర్ 0 ఈజ్ ఈక్వల్ టు 1 అనమాట. సో ఇక్కడ హెచ్సిఎఫ్ ఏమవుతుంది, 2 పవర్ 2 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 4 అవుతుంది అన్నట్టు. సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఇస్ సింపుల్. ఫస్ట్ ఇట్లా ఫ్యాక్టర్స్ రాసుకోవాలి ప్రైమ్ నెంబర్స్ తోటి. ఇలా 2 పవర్ 4 వస్తుంది, ఇక్కడ 2 స్క్వేర్ ఇంటూ 5 వస్తుంది. అండ్ 16కి ఇలా రాసుకోవాలి. ఈ రెండిట్లో కామన్గా ఉన్నది లోయెస్ట్ కామన్ ఉన్నది తీసుకోవాలి. అంటే ఇక్కడ 2 పవర్ 2 ఉంది, ఇక్కడ 4 ఉంది. సో 2 పవర్ 2 అనేది లోయెస్ట్ ఉంది కాబట్టి ఇది తీసుకోవాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు 4 అవుతుంది అన్నట్టు. సో దట్ ఈస్ సింపుల్. సో యాక్చువల్గా ఈ 2 పవర్ 2 అనేది 5 ఇంటూ ఇది ఎలా చేస్తాం అనేది క్వశ్చన్. ఇప్పుడు ఇక్కడ రాస్తాను కదా, ఇలా ఎలా రాస్తామని చెప్పేసి చెప్తాను. సో ఫస్ట్ 16 తీసుకున్నాం అనుకోండి. 16 2 8 జా 16. యాక్చువల్గా దీన్ని ఎల్సిఎం చేయడం అంటాం. ఇలా ఎల్సిఎం చేస్తే ఏంటంటే మనకి ఎన్ని పవర్స్ అనేది తెలుస్తుంది. నెక్స్ట్ 2 4 జా 8, 2 2 జా 2 1 జా. సో ఇలా ఎన్ని పవర్స్ ఎన్ని 2s ఉన్నాయి, 1 2 3 4. సో 2 ఇంటూ 2 ఇంటూ అలా రాసుకోవచ్చు. అదే 20కి చూసుకున్నాం అనుకోండి. 2 10 జా 20, 2 5 జా 10. సో 5 1 జా 5 అంతే. 2 ఇంటూ 2 ఇంటూ 5. సో ఇలా రాసుకొని ఇది ఇలా మీకు ఎక్స్పాండ్ చేసుకొని 2 పవర్ 4 అని ఆర్ ఇలా ఎక్స్పాండ్ చేసుకొని 2 స్క్వేర్ ఇంటూ 5 అని ఇలా రాయొచ్చు అన్నట్టు. సో బేస్డ్ ఆన్ మీ ప్రియారిటీ, మీకు డైరెక్ట్గా వచ్చేస్తే డైరెక్ట్ రాసుకోండి. ఇలా డైరెక్ట్ ఇప్పుడు సపోజ్ 16 అంటే రాసేయగలిగాను, వేరాజ్ 20 అంటే రాయగలిగాను. బట్ ఇన్ ఫ్యూచర్ ఇఫ్ మీరు క్వశ్చన్ సాల్వ్ చేసినప్పుడు సమ్ బిగ్ నెంబర్ ఇస్తే ఇలా డైరెక్ట్ రాయలేరు కాబట్టి ఇలా డివిజన్ మెథడ్లో ఇలా పెద్దగా చేసుకొని ఎల్సిఎం చేసుకొని ఆ నెంబర్స్ మల్టిపుల్స్ని ఇలా రాస్తే అయిపోతుంది అన్నట్టు. సో హెచ్సిఎఫ్ కంటే ముందు ఈ కాన్సెప్ట్ రావాలంటే ఇది సింపుల్, ఇది నేను చెప్తాను. బట్ బిఫోర్ దట్ మీకు ఇది ఏంటని చెప్తాను. ఏం లేదు, ఇది సింపుల్, ఇది ఇప్పుడే చెప్పేస్తాను అయిపోద్ది. సో ఇప్పుడు సపోజ్ 16 ఉందనుకోండి. 2 8 జా 16, 2 4 జా 8, 2 2 జా 4, 2 1 జా 2. సో ఇలా ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తాం అన్నట్టు. దీన్ని ఎల్సిఎం అంటాం, సింగిల్ డిజిట్ ఎల్సిఎం అంటాం. సో డబుల్ డిజిట్ ఎల్సిఎం మనం ఎల్సిఎం కాన్సెప్ట్లో డిస్కస్ చేద్దాం. సింగిల్ డిజిట్ ఎల్సిఎం వచ్చేసరికి ఈ 2 తోటి స్టార్ట్ చేస్తాం. అన్ని ప్రైమ్ నెంబర్సే. ఇప్పుడు చూడొస్తే 2 తర్వాత 4 తీసుకోలేదు, 3 తీసుకోలేదు. 3 ఎందుకంటే 3 టేబుల్లో 5 రాదు కాబట్టి. 4 ఎందుకు తీసుకోలేదు అంటే ఇట్స్ నాట్ ప్రైమ్ నెంబర్. సో 5 తీసుకున్నాం. సో అలా బేసిక్ ఏంటంటే ఇలా ఎల్సిఎం చేసుకొని ఈ ఫ్యాక్టర్స్ రాసుకొని ఈ ఫ్యాక్టర్స్లో మోస్ట్ కామన్గా ఉన్నది లీస్ట్ కామన్గా ఉన్నది తీసుకుంటే అప్పుడు మనకి 4 వస్తుంది అన్నట్టు. కామన్గా ఉన్న దాంట్లో ఎంతవరకు కామన్ ఉందో అది తీసుకుంటే మనకి 4 వస్తుంది. సో 4 విల్ బి ద హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఓకే, క్లియర్. సో నెక్స్ట్ డివిజన్ మెథడ్. సో డివిజన్ మెథడ్ ఏంటంటే ఈ హెచ్సిఎఫ్కి డివిజన్ మెథడ్ ఏంటంటే, సో ఫస్ట్ చిన్నది పెద్దది ఏ నెంబర్ ఉందో డివైడ్ చేసుకోవాలి. ఇక్కడ 16 20 రెండిట్లో ఒకటి చిన్నది ఉంటే ఒకటి పెద్దది ఉంటుంది ఆబ్వియస్గా. సో ఇక్కడ పెద్దది 20 కాబట్టి నేను 20ని 16 తోటి డివైడ్ చేస్తున్నాం. క్లియర్. ఇప్పుడు 16 1 జా 16. సో 4 మిగులుతుంది. ఈ డివైజర్ ఉంది కదా, దీన్ని మళ్ళీ ఇక్కడ 4 తోటి డివైడ్ చేస్తున్నాం ఇలా. సో ఇక్కడ ఏమొస్తుంది, 4 4 జా 16. సో ఇలా రిమైండర్ 0 వచ్చే వరకు చేయాలి. ఇప్పుడు సపోజ్ వేరే రిమైండర్ 2 or 1 ఏదైనా వచ్చింది అనుకో, అప్పుడు ఈ రిమైండర్ తోటి ఈ 4 or 2 ఈ డివైజర్ని చేయాలి. అలా చేస్తూ ఎప్పటివరకు అయితే 0 వస్తుందో అలా చేయాలి. అలా 0 వచ్చినప్పుడు ఏదైతే డివైజర్ ఉంటుందో దట్ విల్ బి హెచ్సిఎఫ్ అన్నట్టు. సింపుల్. డివిజన్ మెథడ్ ఈస్ వెరీ సింపుల్.
అండ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఏంటంటే కొంచెం దానికంటే కొంచెం ఇది టఫ్ ఉంటుంది. సో బేసిక్ ఏంటంటే ఇచ్చిన 2 నెంబర్స్కి మనం ఫ్యాక్టర్స్ రాసుకోవాలి. 16కి ఇప్పుడు ఇక్కడ ఫ్యాక్టర్స్ రాసుకున్నాం, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ వల్ల ఫ్యాక్టర్స్ రాసుకున్నాం, అస్ వెల్ as 20 కూడా ఫ్యాక్టర్స్ రాసుకున్నాం. రాసుకొని కామన్ ఉన్న వాటిలో ఇప్పుడు 2/2 అనేది కామన్ ఉంది. సో అది తీసుకున్నాం. ఇక్కడ 2 స్క్వేర్ ఉంది, ఇక్కడ 2/4 ఉంది. 2 స్క్వేర్ రెండింటిలో కామన్ ఉంది కాబట్టి తీసుకున్నాం. 5 ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 0 ఉంది, అంటే 5 పైన దాంట్లో లేదు కాబట్టి 5 తీసుకోలేదు. సో ఇక్కడ 2/4 తీసుకోవచ్చు కదా అనుకుంటాం, కానీ ఇక్కడ 4 లేవు కదా, 2 4s లేవు కాబట్టి తీసుకోలేం. సో 2 స్క్వేర్ వరకే ఉంది కాబట్టి 2 స్క్వేరే కామన్ తీసుకుంటాం, దట్ ఈజ్ ఈక్వల్ టు 4. సో ఇది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ద్వారా హెచ్సిఎఫ్ కనుక్కోవడం. వేరాస్ డివిజన్ మెథడ్లో హెచ్సిఎఫ్ ఎలా చేస్తాం, పెద్ద నెంబర్ని చిన్న నెంబర్తో డివైడ్ చేసి అలా సాల్వ్ చేస్తున్నప్పుడు మనకు వచ్చిన డివైజర్ని, రిమైండర్ 0 వచ్చినప్పుడు ఉన్న డివైజర్ని మనం హెచ్సిఎఫ్ లాగా కన్సిడర్ చేస్తాం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అండ్ డివిజన్ మెథడ్ ఆఫ్ హెచ్సిఎఫ్. సో ఫర్దర్గా ఆఫ్టర్ దిస్ మనం ఎల్సిఎం కూడా చూద్దాం. అండ్ ఎల్సిఎం తర్వాత సమ్ సాల్వ్డ్ ఎగ్జాంపుల్ చేస్తాను. దాంట్లో ఏంటంటే ఇక్కడ 2 నెంబర్స్ యూజ్ చేస్తాం కదా, 3 నెంబర్స్ 4 నెంబర్స్ ఎగ్జాంపుల్స్ ఎలా చేయాలి, 3 నెంబర్స్ ఎగ్జాంపుల్ ఎలా చేయాలి, పెద్ద పెద్ద నెంబర్స్ ఎలా చేయాలని చెప్పేసి అది కూడా క్లియర్గా చెప్తాను. సో దాట్స్ ఇట్. సో నెక్స్ట్ క్లాస్లో మనం ఎల్సిఎం మెథడ్ చూద్దాం. యా, థ్యాంక్ యూ.